నమస్తే అండి. నమస్తే మేడం. ఉద్యోగంలో ఉన్న అందరికీను, అలాగే రేపు యూట్యూబ్‌లో చూడబోయే మహానుభావులందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్స్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మహావతార్ బాబాజీ గారికి వీళ్ళంతా కూడా విశ్వవ్యాప్తమయ్యి వర్క్ చేయిస్తూ మనలో ఉన్న చైతన్యాన్ని నిద్ర లేపటానికి వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన మహానుభావులు వాళ్ళ మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు వర్క్ చేస్తూ మనతో వర్క్ చేయిస్తున్న మహానుభావులందరికీ కూడా ఒకసారి ఈ శుభోదయం వేళ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అట్లాగే ఈ మహావతార్ ఫౌండేషన్ని స్థాపించి అద్భుతంగా వర్క్ చేస్తున్న రంగనాథ్ గారికి, లక్ష్మి గారికి ఒకసారి హృదయపూర్వకంగా మనందరం కలవటానికి ఈ ప్లాట్ఫామ్ ఏర్పరిచినందుకు, అలాగే 2 రోజుల స్వస్థత సంపూర్ణ స్వస్థత కార్యక్రమాలను నిర్వహిస్తూ వితౌట్ మెడిసిన్ అన్న దానికి ప్రత్యక్షంగా గురూజీ పత్రిజీ ఏదైతే నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఎన్నో రకాల చికిత్సలు పురాతనమైనవి ఉన్నాయి అని వాటన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ మీద పిఎస్ఎస్ఎం ద్వారా ఆ ప్లాట్ఫామ్స్ కూడా ఉపయోగించుకుంటూ ప్రతి నెల కూడా ఎంతో శ్రమ కూర్చి ఆ దంపతులు ఇద్దరు కూడా ఎందరికో ఈ జ్ఞానాన్ని అందిస్తూ సర్వీస్ చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళ జీవితంలో ఎన్నో ఆనందాలని వాళ్ళ బాధ్యతలను వదులుకుని కూడా సమాజం కోసం ప్రజల కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా చూసాము. 2 ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళి రేపు అరుణాచలంలో కూడా చేయబోతూ ఉన్నారు. మే 16, 17లో అందరం పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ గా మనం తెలుసుకుని మన చైతన్యాన్ని పెంచుకొని మనం దాన్ని విస్తృతం చేద్దాం. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ ప్లాట్ఫామ్ నాకు అవకాశం ఇచ్చినందుకు చెప్పుకుంటూ, నా పేరు వాణి అండి. నేను మంగళగిరిలో ఉంటాను. మంగళగిరి నుంచే వర్క్ చేస్తూ ఉంటాను. అయితే నేను దాదాపు 2010లో నేను ఈ మెడిటేషన్లోకి రావటం జరిగింది. దానికి ముందుగా నేను చెప్పుకునేది ఏంటంటే, ఈ భూమి మీదకి నన్ను తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే నన్ను ఎంచుకుని పుట్టిన పిల్లలు ద్వారా వాళ్ళ పిల్లల ద్వారా కూడా నేను కొంత జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాను. అలాగే పెళ్లి చేసుకుని ఈ సంసారంలోకి వచ్చినాక సంసారంలో ఎలా ఉండాలి, బాధ్యతలు ఎలా తెలుసుకోవాలి, ఎలా చెయ్యాలి, బంధువుల పట్ల స్నేహితుల పట్ల సంసారంలో ఎలా ఉండాలి నేర్పించిన మా అత్తగారు ఒక గురువుగా భావిస్తూ ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సమాజం పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ బాధ్యత ఎంతవరకు చేయగలవు అనేది నేర్పించిన నా జీవిత భాగస్వామి సాయి ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావులు జీవితంలో ఎందరో గురువులు మనకు తారసపడతారు. వాళ్ళ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలంతే. మన మనసుని దాన్ని సిద్ధం చేసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది, అంటే మనం విమర్శించిన వాళ్ళని శత్రువుగా భావిస్తుంటాం. ఇష్టం ఉండదు. అదేదైనా విమర్శించారు మనం చేసిన పని కానీ మనం మాట్లాడిన మాట కానీ అంటే, కానీ దానికి కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మనల్ని మనం దిద్దుకోగలుగుతాం. ఆ విమర్శలో నుంచి మనకు నచ్చదు అని చెప్పాను కదా, నచ్చంది 80% ఉన్నట్లయితే మనం నేర్చుకోలేము. స్వీకరించే గుణం 80% ఉండి ఒక 20% అబ్బా అని బాధ అనిపించిన మళ్ళీ ఒక మెడిటేషన్ ద్వారా మనం మెడిటేషన్ నేర్చుకున్నట్లయితే మెడిటేషన్లో ఎరుక ఉంటుంది. వాళ్ళు ఎందుకు అన్నారు అనేది. అన్నప్పుడు బాధ అనిపించిన, కొంచెం కష్టం అనిపించిన, మళ్ళీ మెడిటేషన్ చేసేటప్పుడు మళ్ళీ
మనకి ఆలోచనలు రావంటారా మెడిటేషన్లో? ఖచ్చితంగా వస్తాయి. మనకి ఇష్టం లేనివి, ఎవరితో మాట అనిపించినవి మరీ మరీ గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు కనుక వెంటనే ఎరుకతో మీరు ధ్యానాన్ని కూర్చున్నట్లయితే వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు, ఎలా చేశారు అన్నది చూసుకుంటే మనల్ని మనం దిద్దుకోవటానికి వచ్చిన గురువు వాళ్ళు అని చెప్పి మనం నేర్చుకోగలుగుతాం అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి గట్టిగా. జీవితంలో అత్యుత్తమమైన పాయింట్ అండి ఇది. కానీ నచ్చంది కూడా అక్కడే. నచ్చదు, మనసు ఒప్పుకోదు, మనసే పనిచేస్తుంది అక్కడ. మనల్ని మరిపించడానికి చూస్తుంది, మభ్యపెట్టడానికి చూస్తుంది. ఆ మాయలో పడిపోకూడదు. ఆ మాయలో పడిపోకుండా ఉండటానికే మనకి ఇది ఒక టూల్ ధ్యానం. గమనించుకుని గనక దాన్ని దిద్దుకుని వాళ్ళ క్షమాపణ మనసులో చెప్పుకుని మనం వాళ్ళు ఏం చెప్పారో ఆ పాయింట్ వైపు వెళ్ళగలిగితే మన ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినట్టు గుర్తు అన్నమాట. ఇప్పుడు మనం మన చైతన్యాన్ని పెంచుకున్నట్టు అవుతుందా అవుదా ఆ ఎరుకతో? ఖచ్చితంగా అవుతుంది. మనం దిద్దుకున్నట్లయితే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఒక మార్గం ఏర్పడిపోయినట్టు అవుతుంది. ఈ చైతన్యం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం ఈ రోజున. కానీ చైతన్యం గురించి మాట్లాడుకోవాలి అంటే ఏమనుకుంటాం మనం? ఎట్లా ఉంటుంది అది చైతన్యం అనేది? ఒకసారి మీరు ఎవరైనా చెప్పండి. నేను ఒకదాన్నే మాట్లాడటం కాదు. ఏంటంటే మనం మాట్లాడుకుంటే ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ కూర్చుని చర్చాంశం మాట్లాడుకున్నట్టుగా ఉండాలన్నమాట. ఒక చర్చలాగా ఉంటే బాగుంటుంది. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఒకళ్ళు చెప్పండి, చైతన్యం అంటే ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుందంటే అంటే ఏమిటి అన్నాం అనుకోండి, భగవంతుడు ఏమైనా మనకు కనిపిస్తాడా? గాలి కనిపిస్తుందా? ఆయన ఎలా ఉంటాడు ఏంటి అంటే మనం ఒక విగ్రహ రూపంలో చూపిస్తూ ఉంటాం. అవునా కదా? చెప్పండి మేడం, లావణ్య మేడం. మరి చైతన్యం ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం అనుకుని బట్టి మన విగ్రహంలా చూస్తున్నాం కాబట్టి విగ్రహంలా కనిపిస్తుంది దేవుడు. ఓకే, అట్లాగే కరెక్ట్. మనిషిగా మనం మనమే చూస్తే మనలాగా కనిపిస్తారు. మనం మాత్రం అది చూడవు, విగ్రహమే చూస్తాం. అవును, ఓకే అండి. విగ్రహాన్నే చూస్తున్నాం కానీ చైతన్యాలు ఎలా చూస్తాం? గాలిని చూస్తున్నామా? లేదు. కానీ ఎలా తెలుస్తుంది గాలి ఉంది అనేది? పీలుస్తున్నాం కాబట్టి. పీలుస్తున్నాము. మనకి గాలి గట్టిగా వీసినప్పుడు మనకు స్పర్శ ద్వారా తెలుస్తుంది, ఫీల్ అవుతున్నాం. అలాగే చైతన్యాలు ఎలా చెప్తాం చెప్పండి? పిల్లలు ఎవరు చదివారు బాగా చైతన్యంగా బాగా పెరుగుతున్నారు అంటారు పిల్లలు. యాక్టివ్నెస్, అవునా? అవును. ఉన్న చైతన్యాన్ని ఉన్నతంగా ఇంకా పెంచుకోవాలి. మనలో కూడా చైతన్యం ఉంది అనేది తెలియాలి అంటే ఇది ప్రతి ప్రాణిలోనూ, ప్రతి ప్రాణం ఉన్న ప్రతి దాంట్లోనూ ఉందనేది మనం చూస్తూనే ఉన్నాం. చెట్లు పెరుగుతున్నాయి, పుట్టలు పెరుగుతున్నాయి, ప్రతి ప్రాణి కూడా వర్క్ చేస్తూ ఉంది, మోతూ ఉంది, దాని వర్క్ అది చేసుకుంటుంది. అదంటే అంటే ఏంటి? మనలో చైతన్యం ఉంది అనేది ప్రతి ప్రాణిలోనూ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. అవునా కదా? ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. అంటే ఈ చైతన్యం కొందరిలో ఎక్కువ ఉండొచ్చు, కొంచెంలో తక్కువ ఉండొచ్చు. కానీ ధ్యానం చేసే ప్రతి వ్యక్తిలో కూడా ఇంకా కొంచెం ఎరుకతో కూడిన, ఎనర్జెటిక్తో కూడిన, ఎనర్జీతో కూడిన, అవేర్నెస్ తో కూడిన అన్నమాట చైతన్యం ఉందనుకోండి, అద్భుతమైన పనులు మనం చేయగలుగుతాం. మా అందరిది అన్మ్యూట్ చేయండి, నాకు తప్పితే ఇప్పుడు. ఓకే, చేశాను మేడం. మ్యూట్ లో పెట్టండి, అందుకని వాయిస్ వినపడుతుంది ఇంట్లో పనులు చేసుకో. ఓకే, అయితే ప్రతి ప్రాణిలోనూ మనకు చైతన్యం అనేది మనం ఒప్పుకున్నప్పుడు మన చైతన్యాన్ని పెంచుకునే మార్గం ఏం చెప్పారు పత్రి జీవన్కి? ఏం చెప్పారమ్మా? ధ్యానం చేస్తున్నా, ఇప్పుడు క్వశ్చన్స్ ఏం లేండి, చెప్పుకెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ చైతన్యం ఉంది అని చెప్పి మనకి తెలియజేసిన గురువులకి ఒకసారి మనం క్లాప్స్ ఇచ్చుకుందాం. అయితే ధ్యానం చేయటం ద్వారా నేనేమంటానంటే మనలో ఉన్న ఏం ఆలోచిస్తున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఏమి చేస్తున్నాము అనే దాని మీద మంచి ఎరుక అనేది ఉంటుంది 100%.
పూర్వం ఉన్న మన గుణాలను బట్టి కొంతవరకు పర్సంటేజ్ అనేది, అవేర్నెస్ అనేది అప్పుడప్పుడు సిచ్యువేషన్లను బట్టి, సంఘటనలను బట్టి, మనం తీసుకునే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అప్ అవుతాము, ఆవేశపడతాము, ఒక్కోసారి తగ్గుతాము, ఇలాంటివి కూడా ఉంటుంటాయి. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ అనేది, సాధన అనేది పెరుగుతూ వస్తుందో, నీలో ఉన్న ఆ ఎరుక ఎప్పుడైతే పెరుగుతుందో, ఎనర్జీ వచ్చింది, ఇక్కడ వైబ్రేషన్స్ వచ్చినాయి అని కొన్ని చోట్ల మనం కొన్ని స్థలాల్లో కానీ, పురాతన దేవాలయాల్లో కానీ, మహానుభావుల సమాధుల దగ్గర కానీ చేసినప్పుడు కానీ, సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, ఇలాంటప్పుడు అద్భుతమైన ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటాం. ఆ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి ఆ గురువుల్ని తలుచుకుంటూ మనం ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు, మన సూక్ష్మ శరీరయానం జరిగినప్పుడు కూడా ఆ ఎనర్జీ మనకి లేవగానే తెలుస్తూ ఉంటుంది. మెడిటేషన్ నుంచి లేవగానే అత్యుత్సాహము, అసలు ఏదో చేసేయాలన్న తపన ఉంటూ ఉంటుంది. దాన్ని మనం గమనించగలగాలి. దాన్నే నేను ఒట్టి చైతన్యమే పనికిరాదు, ఆ ఎరుక అనేది చాలా ముఖ్యం అని అనుకుంటూ ఉంటాను అనమాట. ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనం దాన్ని ఒక సరైన సక్రమమైన మార్గంలో, ఒక మంచి పనుల కోసం అంటే విశ్వ చైతన్యం చేయాలి దాన్ని కూడా. ఇప్పుడు గురువు ఎలాగైతే బాడీ వెకేట్ చేసి ఉన్నారు, కానీ ఈ మహానుభావులంతా, గురువులంతా కూడా విశ్వవ్యాప్తం అయిపోయి ఉన్నారు. మొత్తం విశ్వం అంతా నిండిపోయి ఉన్నారు. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మనం ఏం చెప్తాం? అంతటా ఉన్నాడు అంటాం. కానీ అంతటా ఉన్నాడనే మాట వెంటనే చెప్తాం, కానీ ఆ ఎదురుగా కూడా ఉన్నాడే అనేది మనకు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాడు. ఎదుటి వ్యక్తిలో కూడా అనేది మర్చిపోయి అసత్యాలు మాట్లాడుతూ ఉంటాం, అధర్మాలు చేస్తూ ఉంటారు చాలా మంది. అవునా కదా? కానీ మనకు అయ్యే కనపడకూడదు, అది మనం చేయకూడదు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో మనం గమనిస్తామో అది మనం ఈ జన్మలో చెయ్యకూడదు అనే ఎరుకతో ఉండటమే ధ్యాని యొక్క మొదటి లక్షణంగా మనం అలవాటు చేసేసుకోవాలి సాధన. అంటే ఏ వ్యక్తి ఎవరైతే అసత్యం ఆడుతున్నారో, వాళ్ళు అసత్యాలు ఆడుతున్నారు, అధర్మాలు చేస్తున్నారు అనే అనేకంటే మనని మనం ఉద్ధరించుకుంటూ, మనం ఉద్ధరించుకోవడానికే కదా ఈ మెడిటేషన్ వచ్చింది. మనలో ఉన్న లోపాలు, మనలో ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము ఆలోచించుకోవడానికే వచ్చింది. కాబట్టి ఇది ఎరుకతో ఉంటూ, మన చైతన్యాన్ని పెంచుకుంటూ, విశ్వ కళ్యాణం కోసం చేసే పనులు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ తీసుకున్న జన్మ ఉత్తమమైన జన్మగా మారటానికి, చైతన్య స్రవంతిగా ఉండటానికి, మీరు ఒక చైతన్య, ఒక శక్తి ప్రవాహం లాగా మీరు ఉన్నారనుకోండి, మీ ప్రవర్తన ఉందనుకోండి, మీ చిరునవ్వే ఎదుటి వాళ్ళకి ఒక మెడిసిన్ అయిపోతుంది, మీ మాటే ఒక మంత్రం అయిపోతుంది. ఇంత అద్భుతంగా చేయగలిగిన మనము ఒక చిన్న సాధన ద్వారా, ఒక 2 గంటలకో 3 గంటలకో లేసి ఆ బ్రహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసి రోజంతా అద్భుతమైన చైతన్యంతో వర్క్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ ప్రపంచమే రామరాజ్యం అయిపోదు. హ్యాపీ. అదే అదే ప్రతి వ్యక్తి చేయాల్సింది. ఎక్కడో ఏదో జరుగుతుంది, అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, టీవీలు చూస్తూ, వాళ్ళు సంపాదన కోసం రిపీటెడ్ గా వేసే రీల్స్ చూస్తూ, అవే మాట్లాడుకుంటూ ఆ లో ఎనర్జీకి వాటి వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు. అలా అవ్వకుండా ఉండటానికి మన గురువులు మనకి ఇచ్చిన అద్భుతమైన సాధనమే మన ధ్యానం. ఈ ధ్యానం యొక్క విలువ తెలుసుకుని మనం గనక అద్భుతంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ చైతన్యమే మనమవుతాం. ఒక అణుబాంబు కూడా చేయలేనంత అద్భుతమైన, వాళ్ళు వినాశనం చేస్తే ఆ బాంబులతో, మనం ఈ బాంబును పట్టుకుని, చైతన్యం అనే బాంబును పట్టుకుని ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ రాబోయే దేశ పౌరులకి మనం అద్భుతంగా తీర్చిదిద్దగలం. అందుకని నేనేమంటానంటే, నువ్వు చేస్తూనే దీని అంతటికీ కూడా మన వెనక మనం ఒక్కళ్ళమే ఏం చేయగలం అనే మొదటి స్టెప్ వేయటానికి చాలా మంది భయపడతారు. ఆ భయానికి కారణం ఏంటంటే, నాకేం తెలుసు. నేను కూడా మొదట్లో అనుకునేదాన్ని, నాకేం తెలుసు, నేను 15 yearsకే మ్యారేజ్ చేసుకుని వచ్చాను, నాకు పెద్దగా తెలియదు, భారతము, రామాయణాలు ఇట్లాంటివి ఏమన్నా క్వశ్చన్స్ వేస్తారేమో, నాకేం తెలుసు అనుకునేదాన్ని అనమాట, ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా మాట్లాడాలంటే. కానీ నీకు తెలిసిందే నువ్వు చెప్పు, నీ అనుభవాల నుంచే నీకు చెప్పు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసిన దాంట్లో గురువులు
ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, విశ్వవ్యాప్తం అయిపోయి ఉన్నారు అని చెప్తున్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా మన వెంటే ఉంటారు. ఎప్పుడు బాబా చెప్తారు, నా వైపు ఒక అడుగు వెయ్యి, నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అని. ఇది చెప్పిన దానికి ఏమనుకుంటాము, నా వైపు రమ్మన్నాడు బాబా అంటే షిరిడీ రమ్మన్నాడు అనుకుని షిరిడీ యాత్రలు మొదలు పెడతాం. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి రావటం, లేకపోతే 7 కొండలు ఎక్కి రావటం, గుండు కొట్టించుకోవటం, ఇవి చేస్తుంటాం. ఇది కాదు వాళ్ళు చెప్పింది. నా వైపు అన్నప్పుడు ఆ భగవంతుడివే నీవేను, నీలో ఉన్న నాలో ఉన్న గుణాలు నీలోనే ఉన్నావు, నీ వెంట నేను ఉన్నాను, నువ్వు ఒక్కడవే అని భయపడక నువ్వు ఒక స్టెప్ అయ్యి నేను చూసుకుంటానంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ వస్తుందో, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఏ సబ్జెక్టు మాట్లాడాలని నేను ప్రిపేర్ అవ్వను. ప్రిపేర్ అవ్వకుండానే ఆటోమేటిక్గా అక్కడ ఏది కావాలో, అందరికీ ఏది కావాలో అది వస్తుంది. అది ప్రత్యక్షంగా వాళ్ళల్లో ఉంది అని ఇంతకుముందు మనం మహావతార్ బాబాజీని ప్రత్యక్షంగా మనం చూడలేకపోయినా, దాన్ని అనుభవించిన మన బుద్ధుడిని మనం చూడలేకపోయినా, 2500 సంవత్సరాల క్రితం వచ్చిన బుద్ధత్వాన్ని పట్టుకుని ఈ రోజున మైత్రేయ బుద్ధుడిగా వచ్చే భూమి మీద మనతో పాటు సమకాలీకులుగా ఉండి, ఈ గురువు మనకి నేర్పించిన విద్య, మనకు చూపించిన ఆయనలో ఉన్న ఆ చైతన్యము అంతా చూసిన తరువాత కూడా మనం కామ్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే లివింగ్ థింగ్స్ కింద రాం. అంటే ఒక జీవించి ఉన్న వ్యక్తిగా ఉన్నాం, మరణించిన వాళ్ళతోనే సమానం అవుతాం. నేనంది ఒక కఠినంగా అనిపించవచ్చు నా వర్డ్, కానీ నాకు ఆయనతో ఉన్న ప్రత్యక్ష అనుభవాల్ని చూసిన తర్వాత నాకు ఇది అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక ధ్యాన మహాచక్రానికి వర్క్ చేద్దామనుకుని చేసామనుకోండి, కొంత అనుభవం వస్తుంది. అప్పుడు కూడా నేను ధ్యానంలోకి వచ్చిన 100 రోజులకి అమరావతి ధ్యాన మహాచక్రం రావడం జరిగింది. అక్కడ వాలంటీర్గా వర్క్ చేస్తాను అని చెప్పి తీసుకుని వర్క్ చేయటం జరిగింది. మనలో అంతటి చైతన్యం ఉంది, మనలో అంతటి నేర్పు ఉంది, ధైర్యం ఉంది, చేయగలము అనే కెపాసిటీ ఉంది అనేది కూడా మనకే తెలియదు, కానీ గురువులకు తెలుసు. మన జన్మలు కూడా వాళ్ళు మొత్తం ఒక్క చూపుతోనే మన స్కాన్ చేసేస్తారు. మనను ఉన్న అది పత్రిజీ చేసి చూసే మనకు ఆ వర్క్ అప్పచెప్పారు అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ ఫస్ట్ ధ్యాన మహాచక్రం 14 రోజులు పెట్టారు అంతర్జాతీయంగా, నేషనల్ వైడ్ గా పెట్టినప్పుడు 14 రోజులు పెట్టడం జరిగింది. అది ఎట్లా ఉంటుంది చూద్దాము ఆ ఏర్పాట్లు అని చెప్పి 2 రోజులు ముందే వెళ్ళాను నేను అక్కడికి. అక్కడ నాకు వచ్చిన చిన్న అనుభవాన్ని చెప్తాను. ఆయనలో ఉన్న గొప్ప చైతన్యాన్ని చూసిన నేను, అక్కడికి వెళ్ళగానే ఆయన ఏమన్నారంటే, అక్కడ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు, 2 days ముందే వెళ్ళాను కదా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఎప్పుడు అవుతాయి అని నేను కంగారు పడతా చూస్తున్నాను అంతా గ్రౌండ్ అంతా తిరిగి. ఆయన మాత్రం తాపిగా కూర్చొని గ్రౌండ్ లోనే కూర్చుని తన చైతన్యాన్ని విస్తరిస్తున్నారు అనమాట. అది అప్పటికి నాకేం తెలియదండి, ఇప్పటి భాషలో చెప్తున్నాను, అప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు. చూసి ఆయన బుక్ ప్రూఫ్ రెడీ చేస్తున్నారు, దిద్దుతున్నారు అనమాట. అంత తాపీగా కూర్చుని ఈయన అనుకుని అట్లా చూస్తా దూరంగా నుంచున్నాను. ఎప్పుడు దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, షేక్ హ్యాండ్ ఇచ్చేదాన్ని కాదు, ఏమీ లేదు, దూరంగా నిలబడి ఉండేదాన్ని. అయితే దూరంగా నిలబడి ఉంటాను, తల పైకెత్తి చూసినప్పుడు మేడం రండి అన్నారు. వచ్చిన తర్వాత ఏమన్నారంటే, మీరు 31వ తారీఖు వరకు ఉంటున్నారు కదా అన్నారు. నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే నేను అసలు ఒక 4 days ఉండి వెళ్ళిపోదామని చెప్పి 2 రోజుల ముందే వచ్చాను. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా 2 days ఉండడానికి ఇష్టపడి వచ్చాను అనమాట, నేను మా వారు. అవైతే ఆయన వెంటనే అనగానే, మీరు 31 వరకు ఇక్కడ ఉంటున్నారు, లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, మీ ఇంటి మీద బాంబు వేస్తాను అన్నారు. అంటే ఏంటి గురూజీ, వేయలేరుగా అన్నాను. అన్నారు, పైన పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది అన్నారు. అవునా అన్నారు తెలియనట్టు. అంతా తెలుసు ఆయనకి. కాకపోతే ఓకే నేను అనుకున్నాను. వెంటనే నా ఎరుకతో ఆయన నన్ను 31 వరకు ఇక్కడ ఉండమని అంటున్నారు, అంటే నా అవసరం ఇక్కడ ఉంది కాబోలు, నేను అక్కడ వాలంటీర్ వర్క్ చేసి ఉన్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఇక్కడ ఉపయోగించబడినారా ఏంటి గురూజీ అని మనసులో వెంటనే థాట్ వచ్చేసి ఓకే తల ఊపాను. మా వారి వైపు చూసి ఆయన పర్మిషన్ తీసుకుని తల ఊపాను. సరే ఆ ఏర్పాట్లు ఏవి చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ దాంట్లో వచ్చిన అనుభవాలు ఏంటంటే, అక్కడ నిజంగానే కొత్తగా ఆర్గనైజ్ చేయటం వల్ల కొన్ని మిస్టేక్స్ ముందు రోజు సాయంత్రం జరిగినాయి. అది చూసుకుని అర్ధరాత్రి ఏం చేశానంటే, కూర్చుని కొందరు పిల్లలు వస్తే మగ పిల్లలు వాళ్ళని కలుపుకుని అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ మళ్ళీ ప్లానింగ్ తో చేయిస్తున్నాం అనమాట, కౌంటర్స్ అయి పెట్టడం అవన్నీ.
వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా అమ్మ ఇలా చేద్దామా అమరావతిలో చేసినట్టు, దాన్ని ఇక్కడ ఇలా చేద్దామా అని అడుగుతూ ఒక్కొక్కడు నడవటం కూడా అమ్మా ఇట్లా ఇట్లా నడవటం అనమాట. అంటే ఆంజనేయ స్వామి వాళ్ళలోకి పూనాడు అనమాట. అలా వర్క్ చేస్తున్నారు. ఎవ్వరు హెల్పర్స్ లేరండి. ఆ ముగ్గురే వర్క్ చేస్తా ఉన్నారు. బల్లలు తీసుకురావటం, వేయటం, అక్కడ ఊడవటం, క్లీన్ చేయటం అయన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోపు లక్ష్మణరావు గారు వచ్చి ఏంటండి 10,000 ప్లేట్లు ఇక్కడ పడి ఉన్నాయి, క్లీన్ చేసేవాళ్ళు లేరు, ఎట్లాగూ ఏంటి అంటే, అమ్మా నీకెందుకు, నువ్వు 2ంటికి టీ పెట్టించి రెడీగా ఉండు, లారీ మనుషులు గుంటూరు నుంచి వస్తున్నారు, వాళ్ళకి టీ పెట్టించు ఈ చలిలోను, ముందు రెడీగా ఉంచు అల్లం అదేసి అని చెప్పారు. అంత చెప్పిన తర్వాత సరే అని నేను చేసుకుంటూ ఉన్నానండి. 1:30కి పత్రిజీ వచ్చారండి గ్రౌండ్ లో, కిచెన్ లోకి, డైనింగ్ హాల్ కి అనమాట. ఆయన 1:30కి ఆయన ఒక్కళ్ళే అట్లా వస్తారు అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇట్లా చూసుకుంటా వెళ్తే నేను కూడా ఎల్లు బాబు మా పనులు ఆగిపోతాయి అన్నట్టుగా నేను అసలు ఆయన పలకరించలేదు, నేను నమస్కారం కూడా పెట్టలేదు. అయితే వెళ్ళిపోయి మళ్ళీ కబురు చేశారు రమ్మని. నేను వెళ్ళలేదు ఒక 5 నిమిషాలు తర్వాత. బాగా అదిలే గురువు గారు పిలిస్తే వెళ్ళకపోతేనని వెళ్తే, మేడం అల్లం టీ పెట్టించా మీకోసమే, రండి మేడం తాగుదాము అన్నారు. సరేలే ఆ ఉన్న ఇద్దరు కూడా వెళ్ళిపోతారు, ఉండండి నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను, అది అవ్వాలంటే అయిపోతుందిలే మేడం అని చిన్నపిల్లల్ని బుజ్జగిచ్చినట్టు బుజ్జగిస్తారండి. మనం అప్పటికి నా పరిస్థితి ఏంటంటే నేనే చేస్తున్నాను అనుకున్నాను. కానీ మనలో ఉండి వాళ్ళలో ఉండి అంత కర్త కర్మ క్రియ అంత పత్రిజే అనేది నాకు ఎరుకే రాలేదు ఫస్ట్ డే. తర్వాత అర్థమైంది మహానుభావుడు, ఆయన కారణ జన్ముడు, నడిచే దైవాన్ని, మైత్రేయ బుద్ధుడిని మనం ఆ రోజు చేయలేదు. కానీ ఆ 14 రోజులు కూడా అక్కడ జరుగుతున్న, నేనున్న 15-16 రోజులు కూడా అద్భుతంగా అది జరగటానికి ఎన్నో పరీక్షలు రావటం, అక్కడ ఉన్న కొంతమంది ద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా కూడా ఎంత స్టిఫ్ గా ఉండగలిగాను అనేది. ఆ ధ్యాన మహాచక్రానికి వచ్చే ముందు నా కాల్లో వెరికోజ్ వెయిన్ విపరీతమైన పోటు పుట్టి అసలు అడుగు కూడా వేయలేకపోయారనమాట. వెళ్లే ముందు వెళ్దాము అనుకుని ఎప్పుడైతే దానికి పూనుకున్నానో, కూర్చోగానే మెడిటేషన్ లో కాలు చుట్టూ మోకాలు చుట్టూ గిరగిరా ఏదో ఎనర్జీ తిరిగినట్టుగా, సుళ్ళు తిరిగినట్టుగా అనిపించి అది హీల్ అయిపోయిందండి. అక్కడ దాదాపు రోజుకి 15-20 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఒక చోట నుంచి ఒక చోటకి ఇప్పటిలాగా దగ్గరగా వేయలేదు. అప్పుడు ఇంటర్నేషనల్ది కాబట్టి చాలా దూరంగా అరేంజ్ చేశారు. చాలా చక్కగా చేశారు అరేంజ్మెంట్స్. అవన్నీ కూడా చూసుకుంటూ ఫారినర్స్ ని ఎక్కడ, ఫుడ్ ఎక్కడ, నార్త్ ఇండియన్స్ కి ఎక్కడ, ఇట్లన్నీ డిఫరెంట్ కిచెన్స్ పెట్టి చేశారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ తిరగలిగేదండి. ఇవన్నీ చేసేది గురువులు మాత్రమే. ఆ ఎనర్జీని ఇచ్చేది, ఆ చైతన్యాన్ని మనలో నింపేది ఆయన్ని పక్క నుండి చూశాను. తర్వాత అట్లాంటి చోట ఎందరో మహానుభావులు, గురువులు వాళ్ళ సూక్ష్మ శరీరాలతో అక్కడికి వచ్చి మనతో పాటు కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీస్ అంతా మనం తీసుకుని సంవత్సరం పాటు మనలో శక్తిని నింపుకుని మన ఆ చైతన్యాన్ని వెళ్ళొచ్చు. కానీ ఎవ్వరు కూడా, విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు, కానీ ఫారినర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన భారతదేశానికి వచ్చి నేర్చుకుంటున్నారు. కానీ మన వాళ్ళు చాలా మంది దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి యూత్ నికే మనం అది నేర్పించినట్లయితే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఈ సంస్కారాన్ని, ఈ ఈ అలవాట్లని, ఈ ధ్యానాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఎట్లా సంస్కారవంతంగా ఉండాలి, చక్కగా సిస్టమేటిక్ గా మన లైఫ్ ని ఎలా డీల్ చేసుకోవాలి, జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఎలా పెంపొందించుకోవాలి అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా నేను అదే ఉద్దేశంతో ఎక్కువగా స్కూల్స్ అండ్ కాలేజెస్ లోనే మోటివేషన్ అండ్ మెడిటేషన్ నేర్పిస్తూ ఈ ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళల్లో నింపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాళ్ళకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ని, అవి కూడా ఉండాలి పక్కన. ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? ప్రశ్నించేవాడు ఉంటేనే యువతలు వస్తుంది. అట్లాగే చెడు పక్కన ఉంటేనే మనం మంచి వైపు ఎలా వెళ్ళాలి అనేది నేర్పించడానికి అవకాశం కుదురుతుంది. నాకు కూడా అందుకని కాలేజెస్ వాళ్ళు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఏంటంటే ఈ జన్మ తీసుకున్నాము. అట్లాగే పత్రిజీ కూడా ఎన్నో చేసేవారు.
ఆయనకి ఎలా తెలుసు అన్నది కదా, ఆ ఎనర్జీ మనకి ఎలా ఇస్తారు అనేది. అమరావతి ధ్యాన మహాచక్రంలో కూడా అంతేను. నేను ఆయన చెప్పారని చేయలేదు, చేసేసి ఆ తర్వాత ఈ సంస్థలో ఉండాలా వద్దా అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను అంటే, ఆయన చాలా మంది లేడీస్ వెళ్ళిపోయి ఆయన్ని హగ్ చేసుకోవటం, షేక్ హ్యాండ్లు ఇవ్వటం, ఇవన్నీ చూసి మనం ఈ సమాజంలో ఉన్నాము, మనకి ఇట్లా చేస్తే మనకి మంచి పేరు రాదేమో ఈ దీంట్లో ఉంటే ఈ సొసైటీలో అనే భయంతోనే వర్క్ చేస్తాయి. ఈ వర్క్ అయిపోయినాక తర్వాత చూసుకుందాంలే అని. కానీ ఆ దాంట్లో ఎప్పుడైతే వర్క్ చేశామో, ఆ ఎనర్జీ తీసుకున్నామో, ఎప్పుడైతే ఆ అనుభవాన్ని ఒక జ్ఞానంగా తీసుకుని బయటికి రాగలిగామో, అప్పుడంతా కూడా దీంట్లో స్థితమైపోయాము. ఎప్పుడైతే మనం ఆ కర్తాళ్ ధ్యాన మహాచక్రంలో 2012లో వర్క్ చేశామో, అప్పుడు దగ్గరగా పత్రిజీని ఏంటి అనేది చూడటం అనేది జరిగింది. అయితే మేము వర్క్ చేస్తున్న సమయంలోని ఈ అర్ధరాత్రి 1:30 ఆ టైంలో వీళ్ళు సరిగ్గా పిరమిడ్కి కోణంకి పైన చంద్రుడు వచ్చినప్పుడు ఫోటో తీశారు. నా దగ్గర వర్క్ చేస్తున్న ఈ వాలంటీర్స్ లోని కుర్రాళ్ళు అమ్మ అమ్మ అంటా ఉండేవారు. మర్నాడు ప్రొద్దున్నే నా దగ్గరకు వచ్చి, అమ్మ ఇది చూడు ఫోటో అన్నారు. చూశాను. చూస్తే అప్పటికి నాకు మహా అవతార్ బాబాజీ ఎవరో, తర్వాత లాహారి మహర్షి ఎవరో ఎవ్వరూ తెలియదు. నిజంగా చెప్తున్నా, మహాభారతం రామాయణాలు ఎలా తెలియదని చెప్తున్నానో అలాగే భగవద్గీతలు చదవలేదు, వీళ్ళు కూడా తెలియదు. వాళ్ళే చూపించారు. ఇదిగో వీళ్ళు పలానా మహావతార్ బాబాజీ, ఈయన లాహిర్ మహాశయ, ఈయన సదానంద యోగి, ఇలా అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. పిరమిడ్ మీద 3 ఫోటోలు పడినాయి. పిరమిడ్ కోణం నుంచి పిరమిడ్ కింద ఉండే వరకు 3 మహానుభావులు దాని మీద పడినాయి ఫొటోస్. ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత బ్రైట్ గా ఉన్నాయో, వాళ్ళ చుట్టూ కాంతి ఎలా ఉంటుందో అలాగే ఆ గోల్డ్ కలర్ తో కనిపించినాయి. పైన చంద్రుడు, తర్వాత వీళ్ళు 3 కనిపించారు. కనిపించిన తర్వాత ఏంట్రా ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, కత్తాళ్ళకి వెళ్ళి దీన్ని అంతా జిరాక్సులు తీసి గ్రౌండ్ అంతా పంచుదాం అనుకుంటున్నాను అని అన్నారు. అంటే అది ఆ చివర ఎక్కడో రోడ్డు మీదకి వెళ్ళాను. అంటేను అట్లా చెయ్యొద్దు, గురూజీ పర్మిషన్ తీసుకుని చేద్దాం ఏది చేసినాను. వద్దు, మనం చెప్తూ ఉంటాము మహానుభావులంతా ఇక్కడ ఉంటారు అని, కానీ దీన్ని గురువు పర్మిషన్ తీసుకునే చేద్దాం నాన్న, నువ్వు ఒకసారి నా ఫోన్కి పంపించు అన్నాను. పంపించాడండి. వాడు వాట్సాప్ లో నా దానికి పంపించాడు. నేను ఫోటో ఓపెన్ చేసి చూసుకున్నాను. ఓకే, నేను గురువు గారు వచ్చినప్పుడు నేను నిన్ను పిలుస్తాను, నువ్వు చూపించరా అంటే, కాదు అమ్మ నువ్వే చూపించు, నేను చెప్పను అన్నాను. వాళ్ళు భయం వేసి గురువుతో, అట్లా ఏం లేదు నువ్వే చెప్తావు రా అని చెప్పాను. గురువు గారు వచ్చారు. సరుకులు ఉన్న దాంట్లో ఒక కుర్చీ టేబుల్ ఉంటుంది, అక్కడ కూర్చున్నారు ఆయన. అతన్ని పిలిచి ఎవరి ఫోటోలో అయితే ఫోటో తీశాడో వాడిని పిలిచి నువ్వే చూపించరా అని సైగ చేశాను. ఏంటి అన్నారు గురువు గారు. ఒకసారి చూడండి సార్ అన్న. చూశారు. చూసి ఒక్క క్షణం నుదురు ఇట్లా చిట్లిచ్చారు. ఫోన్ని ఇటు ఇటు తిప్పారు. ఫోన్ ఇట్లా పట్టుకుని ఇలా ఇలా అన్నారు. అని ఏది కనపట్టలేదే అన్నారు. అది చూశారు అన్న ఫీలింగ్ మాకు అర్థమవుతానే ఉంది. నాకు ఎదురుగా ఉన్న నాకు నుదురు చిట్లిచ్చాడు, వాడు కూడా చూస్తున్నాడు. ఇలా ఇలా అని ఏది నాకు కనపట్టలేదే అన్నారు. అతను తీసుకుని చూశాడు. చూసి వాడు కూడా మంచి మాస్టరు, వాడు వెంటనే అర్థమైంది. ఓకే ఓకే సార్ అన్నాడు. అంటే ఏంటి, ఇది ప్రింట్ చేసి ఎవరికి పంచటాలు వద్దు అని చెప్పడం అనమాట. దాన్ని డిలీట్ చేసేసారు పత్రిక, అయిపోయింది. ఆయన ఏమి నొక్కలేదు, డిలీట్ చేయలేదు, కానీ ఇలా ఇలా అని దాన్ని మాయం చేస్తారనమాట. సరే నేనేం చేశాను, అటు పక్క ఆడికి అర్థమై ఇట్లా ఇట్లా అన్నాడు కదా, సరే అని ఊరుకున్నాను. ఊరుకుని వద్దని అర్థమైందిలే అని చెప్పి ఊరుకుని, ఇంత గొప్ప గురువుల్ని మనం పక్కనే ఉండి వాళ్ళ చైతన్యం ఎలా ఉంది, అవునా కదా, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది కూడా నేర్చుకోగలిగాం. అలాంటి టైంలో ఓకే మేడం అని, ఇంకేంటి సంగతులు ఎట్లా జరుగుతుంది అని అడిగేసి టాపిక్ మార్చేశారు. అతను కూడా వెళ్ళిపోయాడు. నేను చెప్పాను కదా, చాలా ప్రతికూల పరిస్థితులు అక్కడ ఉన్నా కూడా చాలా స్టెప్ గా ఉండగలిగాము, అదంతా అయ్యే వరకు కూడాను చేయగలిగాము అని చెప్పాను. TV9 లో చూపించారు, పత్రిజీ జీన్స్ ప్యాంట్ వేసుకుని వచ్చారని. ఆ వేసుకుని వచ్చి, బాగుందా, నువ్వు ఎక్కడ బజ్జీలు తిన్నావు నాకు కూడా వేయించి పెట్టు అని చెప్పారు. మేము 31st మళ్ళీ విజయవాడ వచ్చేసి ఆ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అని ఈవినింగ్ 5 o'clock బయలుదేరేసాం అనమాట ఆయనతో చెప్పి. అప్పుడు అవన్నీ అయినాక తర్వాత TV9 చూశాడు. అప్పటికి పత్రిజీ అయిపోయింది, విస్తృతం అయిపోయింది, విశ్వవ్యాప్తం అయిపోయింది, ధ్యానం అయిపోయింది మన కార్యక్రమం అనేవారు.
అంటే ఎక్కడైందిరా బాబు, ఇప్పుడేగా మొదలు పెట్టింది కత్తాళ్ళలో అనుకున్నా నేను. కానీ టీవీ నైనాటి పుణ్యమా అని ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ధ్యానం అనేది ప్రపంచం అందరికీ కూడా ఆ రకంగా తెలిసింది అనేది ఆయన మౌనంలోనే రాసిచ్చి చూపించారు. మౌనంలోకి వెళ్ళిపోయారు గురువు. అంటే ఏంటి, మనకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎదుటివాడికి అర్థం అవ్వాలంటే మాటల ద్వారా, చర్చాంశాల ద్వారా, చూడండి టీవీలో చూస్తుంటాం, ఓ ఒకళ్ళు కరుచుకున్నట్టు పోటాడుకుంటున్నట్టు పిచ్చి భాషతో కూడా మాట్లాడుతూ ఉంటారు, వల్గర్ లాంగ్వేజ్ లో. అది అనవసరం అని మౌనం చేసి చూపించారు గురుజీ. మౌనంలోనే రాసి చూపించారు. అక్కడ చాలా బాగా చేసావు ధ్యాన మహాచక్రంలో నువ్వు వర్క్ అని చెప్పి పేపర్ మీద సైగ చేసి చెప్పారు ఆయన. చెప్తే ఒక్కొక్కసారి ఇలా ఉండాల్సి వచ్చేదండి, ఒక అమ్మోరు తల్లిలాగా ఉండాల్సి వచ్చేది అన్నట్టుగా నేను సైగ చేయబోతే నువ్వు మాట్లాడుతున్నావు, నేను మౌనంలో ఉందని సైగ చేశారు గురువు. అవును కదా, అది ఆ ఎరుకతో ఉండి ఆ చైతన్యంతో మనం చెప్తే అక్కడ అప్పుడు అలాగే ఉండాలి, అదే కరెక్ట్ అన్నట్టు ఇట్లా సైగ చేసి చూపించేవారు. అప్పటి నుంచి నాకు ఆయన ఏ సైగ చేసినా వెంటనే అర్థమైపోయేది అనమాట. బాగా పూర్తిగా నేను భాష్యంతో చెప్పగలిగేదాన్ని, వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయగలిగేదాన్ని. అలా ఎప్పుడు మౌనంలో ఉన్న గురూజీ ఎంతో అద్భుతంగా ఇస్తారు. విడిగా ఆన్సర్ చెప్పినా కూడా మనతో క్వశ్చన్ వేయించి ఆయనే ఆన్సర్ చెప్తారు అనేది నాకు అర్థమైంది. ఆన్సర్ చెప్పేది కూడా ఇంత బార్ని ఉండదండి. చాలా ఒక్క సెంటెన్స్, ఒక 4 words తో కలిపిన సెంటెన్సే వచ్చేది, లేదంటే ఇంకొంచెం లెంగ్తీ, అంతేగాని ఇంకా ఎక్కువ మాత్రం చెప్పలేదు. దానికి ఎంతో అర్థం కనిపించేది మనకి. అటువంటి గురువుతో ఈ జన్మలో ప్రయాణం చేయగలిగినందుకు అద్భుతంగా ఈ అవకాశాలని మా పిల్లల ద్వారా కూడా మేము అన్ని చోట్లకి వెళ్ళి ఆయనతో తిరిగి ఉండి ధ్యాన ప్రచారం చేయగలిగినందుకు ఆయన ఇచ్చిన ఈ జ్ఞానాన్ని పొందగలిగినందుకు అద్భుతం అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే విశ్వ గురు మండలే ఎక్కడో ఉంది, మన అసెంబ్లీ పార్లమెంట్ లాగా అద్భుతంగా ఉంది. వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎందరో మహానుభావులు ఋషుల జ్ఞాన సంపదల వారసత్వం అందగా పుట్టినాము భారతాన, మన పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన. అద్భుతంగా మనం ఈ జన్మ తీసుకుని ఇక్కడికి వచ్చి ఇంతటి జ్ఞానాన్ని తీసుకోవటానికి సిద్ధపడ్డందుకు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కానీ యూట్యూబ్లో మనం చూడబోయే వాళ్ళు కానీ అందరూ కూడా ధన్యులే. కానీ దీన్ని మళ్ళీ మనం కూడా అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఫారినర్స్ అందరూ ఇతర దేశాల నుంచి అందరూ వచ్చేసి ఇక్కడ కూర్చుని నేర్చుకుంటున్నారు. మీరు రేపు అరుణాచలంలో జరగబోతుంది, వెళ్ళండి చూడండి, 80% ఫారినర్స్ ఉంటున్నారు, 20% మన వాళ్ళు ఉంటున్నారు. ఎందుకని? మనం ఏయో మాయల్లో పడిపోతున్నాం. వాటిల్లోంచి బయటికి రావాలి. మనం ఈ అహింస నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా వరకు మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతాము. పరుల కొరకు పాటుపడని మానవ జన్మ ఎందుకని అని ఒక కవి రాశాడు. వేరే వాళ్ళ కోసం ఉపయోగపడిన ఈ జన్మ ఎందుకు? గురూజీ చెప్పారు, ఖచ్చితంగా నువ్వు సంసారంలో లేనిదే నిర్వాణమే లేదన్నట్టు చెప్పాడు. ఎవరు హిమాలయాల నుంచి వచ్చిన గురువులు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోండి బాబు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు గురువు. ఎందుకంటే సంసారంలో ఉంటేనే, సంసారంలో కూడా అందరూ కోఆపరేట్ చేస్తేనే మనం చేయాలని లేదండి. ఖచ్చితంగా చెయ్యరు, అందరూ చెయ్యరు, కొందరు చేస్తారు. కొంతమంది అయినా విమర్శిస్తూనే ఉంటారు, మన బంధువులో మన స్నేహితులో పక్కన మనని గుచ్చుతూనే ఉంటారు. ఆ గుచ్చినప్పుడే ప్రతిపక్షం కింద తీసుకోండి. మొట్టమొదట ఏం చెప్పాను, విమర్శ అని, లేకపోతే వ్యతిరేక భావాలు అని. ఆ ఎరుకతో ఉండి మన చైతన్యాన్ని పెంచుకోగలిగితే ప్రతి వ్యక్తి కూడా మనం చాలా వండర్స్ సృష్టించగలం. ఎరుకతో చేసిన పనిలో ఎనర్జీ ఉంటుంది. ఏమన్నాను? ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీయే చైతన్యం మనకి చేయటానికి ఉపయోగపడేది. ఇంత ఎనర్జీని చైతన్యాన్ని గురువులు మనని టూల్గా వాడుకుంటారు తప్పితే మనం చెయ్యము. ఈ కర్మలన్నీ తొలగించుకోవాలి అంటే, కర్మలని పేరు పెట్టారంటారు, ప్రతి దాంట్లోనూ ద్వంద్వాలు ఉన్నాయి మేడం, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరో కూడా. కొందరు కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు, కొందరు కర్మలు లేనే లేవంటారు. వీటన్నిటిలో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం కళ్ళారా చూసాం, గురువుల యొక్క చైతన్యాన్ని కళ్ళారా చూసాము, వాళ్ళు చేయించిన వర్క్ చూసాము.
₹1 జేబులో లేకుండా ఆయన ప్రపంచం అంతా తిరిగి వచ్చారు. ఎవరి కాళ్ళే కార్లో పెట్రోల్ అన్నా పోయించారు, లేకపోతే ఫ్లైట్ టికెట్ అన్నా కొన్నారు కదా, తీసుకెళ్లారు కదా. వీళ్ళందరి కర్మలు కాలేదంటారా? లేవని అంటానికి లేదు. కొందరు పూర్వజన్మలు లేవు అంటారు. పూర్వజన్మలను బట్టి కొంత సంస్కారాలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మనం కోసం మనం మార్పులు వేసుకోవాలి అంటే కొన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్ళినప్పుడే మన చైతన్యాన్ని విస్తరణ చేసుకోగలుగుతాం. ఏ వర్క్నైనా మనం తీసుకోవటానికి భయపడినట్లయితే అక్కడి నుంచి ఒక్క స్టెప్ కూడా వేయలేం. ఎప్పుడైతే ఈ వర్క్ నేను చేస్తాను అని తీసుకుని చేయగలుగుతామో తన్ మన్ ధన్ అన్నీ కూడా ఓపెన్ గా ఉంచగలుగుతామో, నీ దగ్గర ₹10 లేకపోవచ్చు, కానీ వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు ఆటోమేటిక్ గా అరేంజ్ అవుతాయి. లేకుండా ఎలా ఇస్తారు? ఇస్తే వస్తాయి అంటారు, ఎట్లా వస్తాయి అనుకునేదాన్ని. ఇస్తే అనేది మాట రూపంలో అవ్వచ్చు, ఒక చేత రూపంలో అవ్వచ్చు, హెల్పింగ్ అవ్వచ్చు. మనీ ఒక్కటే ముడిపెట్టుకోవద్దు ఏది కూడా. అవి కూడా మేము చూసాం మా అనుభవాల్లో. మేము ఇవ్వటానికి సిద్ధపడ్డప్పుడు ఎలా ఉంటుంది అనేది, ఎలా వస్తాయి అనేది కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కాబట్టి ఇవాళ ఇవి మనం పత్రిజీ చేసి చూపించారు. ఏ పిరమిడ్ కట్టినప్పుడు కూడా ₹1 లేదు. కొబ్బరికాయలు పూజా సామాగ్రి తెచ్చినప్పుడు కూడా అప్పేసే తీసుకొస్తారు, కానీ అందరూ వచ్చేస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కర్మ సిద్ధాంతం లేదు అనుకుంటే ₹1,00,00,000 ఇవ్వగలిగిన వ్యక్తి ఉన్నా కూడా 1,00,00,000 మంది దగ్గర ₹1,00,00,000 ఒక్కొక్క రూపాయి తీసుకున్నా ఆ వర్క్ అయిపోతుంది అనేది ఎందుకు చెప్పేవారు పత్రిజీ? ఎందుకు చెప్పేవారు? అందరూ దాంట్లో భాగస్వాములు అవ్వాలి ఆ పుణ్య కార్యక్రమంలో అన్నట్టుగా అనేవారు. కొందరు మాస్టర్స్ చెప్తుంటారు మంచి లేదు చెడు లేదు అని, స్వేచ్ఛ అనేది. వీటికి కూడా అర్థాలు మార్చేయకూడదు. ఏమైతే చెప్పారో గురువులు వాటినే మనం అద్భుతంగా తీసుకుంటూ జాగ్రత్తగా ఎరుకతో ఉండి ఆ చైతన్యాన్ని విస్తరణ మనం చేసుకుంటూ సమాజంలో ఉన్న అందరికీ ఆ చైతన్యాన్ని పంచుతూ నవ్వుతూ మాట్లాడటం ఏమైనా ఖర్చుతో కూడిందంటారా? పలకరింపు, అలాగే ఒక ఉపశమన ఇది మర్యాద ఇవ్వటం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎదుటి వ్యక్తికి కేర్లెస్ గా ఉంటున్నారు, ఫోన్లో అటాచ్ అయిపోయి ఉంటున్నారు ఎక్కువ టైము, సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఇలా ఉంటే రిలేషన్స్ ఇదైపోతాయి కదా. అందుకని మనం చిన్నప్పటి నుంచే మనం చైతన్యంగా ఉంటూ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ఫ్రెండ్షిప్ బాగుంటుంది, ఇలా గివింగ్ నేచర్ ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి నేర్పిస్తూ వెళ్ళగలిగాం అనుకోండి, మనకెందుకు లేని మన పాటికి మనం ఫోన్లోనో ఏదో పెట్టుకునో కూర్చున్నాం అనుకో, మన చైతన్యంగా లేకపోతే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు డల్ అయిపోతారు. ఎదుటి వ్యక్తి చాలా డల్ గా ఉన్నారనుకోండి, నేను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎందుకు అలా ఉన్నావు? జీవితం అంటేనే ఆనందించడానికి వచ్చాము, ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఎవరికొకళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాం, మన చూస్తే ఇలా ఉండాలి, ఎందుకు కోల్పోయినట్టు ఉంటావు అని చెప్తాం. ఇంకా 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 చెప్పి చూస్తాం ఏమన్నా. ఇంకా రాలేదనుకోండి, ఇంకా వీళ్ళు ఇంతేనని వదిలేసి మనం పక్కకి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ దోవలోకి మనం వెళ్ళిపోకూడదు, మళ్ళీ మనం నెగిటివిటీలోకి వెళ్ళిపోకూడదు అనమాట. అందుకని ఎక్కడైనా సరే చైతన్యంతో ఉండాలి, యాక్టివ్ గాను ఉండాలి. అట్లని మనం నెగిటివ్ లోకి వెళ్ళిపోకూడదు. అంటే నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు అంటారు కొందరు. ధర్మ అధర్మాలు ఉన్నప్పుడు, సత్యం అసత్యం ఉన్నప్పుడు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని పట్ల నీకున్న అవగాహనతో ఆ అధర్మాన్ని కూడా మనం దాటుకుని వెళ్ళగలగాలి. నువ్వు వెళ్ళగలగాలి. అలాగే ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా ఆ టైంలో కూడా ఆ ఎరుకతో ఇది ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలగాలి. సత్యం పట్ల ఎరుకతో ఉండాలన్నమాట, ధర్మం పట్లను ఆ ఎరుకతో చెప్పగలగాలి. చెప్పలేకపోయినా నువ్వు లివింగ్ థింగ్ గా ఉన్నట్టు కాదని చెప్తారు. అది పత్రిజీ చెప్పారు, ఒకసారి నేను విన్నాను. అది నేను ఎప్పుడు లోపల సందిగ్ధంతో ఉండేదాన్ని. అంటే ఇది నేను చేస్తోంది కరెక్టా కాదా, దీన్ని ఖండిస్తున్నాను, ఖండించొచ్చా లేదా, సూచన ప్రాయంగానే చెప్పి వదిలేయాలి ఒకసారి అని చెప్తారు. కానీ ఖండించాలా లేదా అది కూడా తప్పేనా? అది సంసారం పట్ల అవ్వచ్చు, సమాజం పట్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కరెక్టా కాదా అనే సందిగ్ధం ఉండేది. నా సందిగ్ధం ఖచ్చితంగా గురూజీ ఎదురుపడ్డప్పుడు ఆ మీటింగ్ లోను ఓపెన్ గా వచ్చేసేది ఆన్సర్. నువ్వు అది జరుగుతున్న దాన్ని చూస్తూ ఉన్నావు అంటే నువ్వు చైతన్యంలో లేవు అని అర్థం. అంటే నీ చైతన్యాన్ని తగ్గించుకుంటున్నావు అని అర్థం. నీ అంత
కరుణ చెప్పిన దాన్ని నువ్వు ఆ చైతన్యంతో నువ్వు ఎరుకతో లేవు అని అర్థం. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా అంతే, వేస్ట్ కదా. మనిషిగా పుట్టి, మానవుడిగా పుట్టి, జ్ఞానంతో ఉండి నువ్వు అది లేకపోతే నువ్వు ఎరుకతో లేనట్టే, నువ్వు చచ్చినతో సమానమే అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పేసేవారు పత్రిజీ. చర్నాకోలు పెట్టి కొట్టినట్టు అర్థమయ్యి, అబ్బా అని నేను అనుకున్నది కరెక్టే, నేను వెళ్తున్న రూట్ కరెక్టే అనేది అనిపించేది అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువగా ఏంటంటే మనం ఇట్లాంటి మహానుభావుల్ని ఒక పెద్ద వ్యవస్థ ఏర్పరిచి దాన్ని ఒక మూమెంట్ గా పెట్టిన మిగతా వాళ్ళందరూ చూడండి, సొసైటీ అని పెడతారు. ఏదైనా కూడా సొసైటీ అని పెట్టలా, గురూజీ మూమెంట్ అన్నారు. ఎందుకు అంటే ఆయన ఉన్నా, భౌతికంగా ఉన్నా లేకున్నా ఆయన విశ్వ చైతన్యంలో ఇది మూమెంట్ గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంతో మంది దీంట్లోకి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఎంతమంది ఎంత జూముల ద్వారా ఈ కరోనా టైంలో, దానికి ముందే పిఎంసి అని పెట్టడం, ఈ జూములు రావటం, కరోనా టైంలో ఏ వ్యవస్థ కూడా, ఏ సొసైటీ కూడా వాళ్ళ మూమెంట్ లో లేదు, ఇట్లా జూముల్లోకి రాలేదు. ఒక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ మాత్రమే ఈ మూమెంట్ లో ఉంది. కరోనాలో ఎంతో మందిని ధ్యానులుగా తీసుకొచ్చింది. అద్భుతమైన గురూజీ ఎనర్జీతో, గురూజీ కలయిన పిఎంసి కూడా ఒకసారి మన ఎనర్జీని, చైతన్యాన్ని విస్తరింపచేద్దాం. అద్భుతంగా ఆయన ధ్యాన జగత్ కానీ, స్పిరిచువల్ ఇండియా కానీ, స్పిరిచువల్ సైన్స్ కానీ, ఎంత మందిని సైంటిస్టులను తీసుకొచ్చి ఒక వేదిక మీద పెట్టి ఐఎఫ్ఎస్ఎస్ అని ఎటువంటి మీటింగ్స్ చేశారు పత్రిజీ. ఇట్లాంటి అన్ని కూడా చేయగలిగిన ఏకైక గురువు. ఎక్కడ ఫీజు లేకుండా, ఏ ఆశ్రమానికి వెళ్ళినా వేలు ఖర్చు అవుతున్నాయి. ఒక 3 days కోర్స్ చేసి రావాలి అంటే 20-30 వేలు లేనిదే అవ్వట్లేదు. అటువంటిది మనకి ఎక్కడా కూడా సొసైటీలో ఏ పిరమిడ్ కట్టిన వ్యక్తి కూడా ఎవ్వరు వచ్చినా స్వాగతం పలుకుతారు, అన్నపూర్ణములాగా వండి పెట్టగలుగుతారు. ఈ చైతన్యం ఎక్కడ ఉంది? మనీతో లేకుండా, లింకు లేకుండా అన్నదానం చేస్తూ ఆయన ఎప్పుడు పత్రిజీ భోజనం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అమ్మని గుర్తు చేసుకునేవారు. ఎంతమంది ఈ రోజున గుర్తు చేసుకుంటున్నారు? ఆ వండిన వ్యక్తి, నేర్పించిన వ్యక్తిని ఎంత అద్భుతంగా ప్రతి మహిళ కూడా ఎంతమంది ధ్యాన మహాచక్రాల్లో వాళ్ళ చైతన్యాన్ని విస్తరించుకుని అన్ని పనులు, వాలంటీర్ వర్క్స్ చేస్తున్నారు, సేవాదళ్ళని, రూపాయి లేకుండానండి. ఎంతమందో పెద్దవాళ్ళు మామూలుగా అయితే మూల కూర్చుంటారు, ఈ ఎండలకి అసలు ఎక్కడికి కూడా రారు. కానీ ఎక్కడైనా వర్క్ షాప్ పెట్టండి, ఎక్కడైనా శాకాహార ర్యాలీలు చేయండి, పెద్ద వయసు అయిపోయి మోకాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా, మోకాళ్ళు వంకర పోయిన వాళ్ళు కూడా వచ్చి, చాలా దూరం నుంచి, పల్లెటూరు నుంచి ప్రయాణం చేసి వచ్చి, ఆటోల్లో వచ్చి ఈ ఎండల్లో కూడా వాళ్ళు శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. వాళ్ళలో చైతన్యం ఉందా లేదా? పెరిగిందా లేదా? ధ్యానం చేసిన తర్వాత అద్భుతమైన మనలో ఉన్న చైతన్యాన్ని మనం చాలా గొప్పగా విస్తరించాము, విస్తరించుకోవాలి, ఇంకా విస్తరింప చేయాలి. పత్రిజీ చైతన్యం మన పక్కనే ఉండి మనతో వర్క్ చేస్తుంది. మనం ఒక్కళ్ళమే లేము అనేది మాత్రం మనం గుర్తు చేసుకుందాం. తర్వాత ఏంటంటే ఒక్కళ్ళమే చెయ్యము ఎప్పుడు కూడా. మనం ఒక అడిగేయగానే ఆటోమేటిక్ గా పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. శబ్ద కాలుష్యం ఉంది, మనకు తెలుసు. విపరీతంగా బయట కాలుష్యంతో ఉంది. సౌండ్ పొల్యూషన్, మైకులు ఉన్నాయి బయట, బైకులు వెళ్తూ విపరీతమైన సైలెంట్ లేకుండా పెద్ద సౌండ్ మ్యూజిక్ లాగా వచ్చేటట్టుగా వెళ్తూ ఉంటారు పిల్లలు బైక్ మీద. వాళ్ళకి శబ్దాలకి కర్ణబేర్లు ఇదైపోతాయి. మ్యూజికల్ నైట్స్ ఉంటున్నాయి, చాలా ఎక్కువగా అనిపించింది. మొన్న ఒక చోటకి విఐపి దాంట్లో కూర్చుంటే అసలు చెవులు పగిలిపోతాయా అన్నంత సౌండ్ ఉంది. అంటే మ్యూజిక్ కి ఒక రకంగా యువతకి ఉత్సాహం వస్తుందని వాళ్ళు సౌండ్ పెంచుతారు, కానీ తెలియకుండానే మనకి ఎంతో కాలుష్యం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఈ ప్రేయర్లు, మసీదులు, వీటిల్లో దేవాలయాల దగ్గర అన్ని చోట్ల కూడా ఈ మతం ఆ మతం అని లేదు, సౌండ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్స్ అయితే కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఎందుకంటే కంప్లైంట్ చేస్తూ ఉంటాను. ఆ పిల్లల్ని సైలెన్సర్ లేకుండా అలా సౌండ్ తో రేజ్ చేస్తా బైక్ ని నడుపుతున్నారు, డేంజర్ అది. లైసెన్స్ లేని వాళ్ళని కూడా
పర్మిషన్ ఇవ్వకండి సార్ అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఒక ప్రకటన ఇచ్చి సిటీ కేబుల్లో అట్లా చేసి పేపర్లో వేసి యువతని అట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి కౌన్సిలింగ్స్ చేయటం అవి కూడా చేస్తున్నారు. ఇది కూడా మన చైతన్యంలో భాగమే. మనం లేమని కదా, అంటే ఆ ఎరుకతో సమాజం పట్ల కూడా ఒక అవగాహన, ఒక అది ఏదో అది నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అని దీనికి కూడా మన మాస్టర్స్ కొందరు చెప్తా ఉంటారు. అది ఎట్లా అవుతుంది, కంప్లైంట్ ఎట్లా అవుతుంది? ఒక సరి చేసుకోవటం, ఒక చైతన్యాన్ని పెంచుకుంటూ పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావటం కోసం చేసే ప్రయత్నమే కదా. అన్నిటికీ మన వాళ్ళు కొంతమంది అలా నో కామెంట్ నో జడ్జిమెంట్ అంటున్నారు. ఒక అట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవద్దు. ఆ బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా మన ఆత్మస్థాయిలో, మన మనసు స్థాయి పనిచేయనీయకుండా బుద్ధి స్థాయిలో మనం ఆలోచిస్తూ ఆత్మజ్ఞానంతో ముందుకు వెళ్దాం. ఓకేనా? మనం ఈ సమాజంలో ఉన్నాము కాబట్టి ప్రతిదాన్ని, నీటి కాలుష్యం ఉంటుంది, వాటర్ మనం ఏం చేస్తున్నాం, పేపర్స్ ఈ పాలిథిన్ కవర్స్ వాడుతున్నాం, పాలిథిన్ బాటిల్స్ వాడుతున్నాం, తాగేస్తాం, విసిరేస్తాం. అవన్నీ వాటర్లో కొట్టుకెళ్తాయి, కాలువల్లో కొట్టుకెళ్తాయి, అవన్నీ అడ్డం పడతాయి, భూమిలో కలవు. ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకొద్దాం. పత్రిజీ మొక్కలు పెట్టండి అని చెప్పారు. వృక్షాలు పెట్టడం వలన ఎంతో కాలుష్యాన్ని మనం తగ్గించగలం. మన కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ కూడా దొరకలా. కోట్లు ఉన్నాళ్ళు ఉన్నారు, కానీ సిలిండర్ దొరక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరోనా టైంలో కూడా మా వారికి ఇంట్లో కరోనా వస్తే మా ఇంట్లో ఉన్న కోడల్ని మనవరాల్ని పుట్టింటికి పంపించి, మా అబ్బాయి నేను వెళ్ళనన్నాడు, హాల్లో ఉన్నాడు, నేను ఒక రూమ్ లోనే ఉండి, ఆయన నడక లేకుండా ఉన్నారు, క్యాన్సర్ వచ్చి నడుము లేవదు, కాళ్ళు నడవు, అందుకని బాడీని తుడవాలి దగ్గర నుంచి అన్ని పనులు 1, 2 అన్ని పనులు నేనే చేయాలి. వంట దగ్గర నుంచి బట్టలు ఉతుకటం దగ్గర నుంచి అన్ని ఆ రూమ్ లోనే ఉండి మనిషి మీదకు వంగి మరీ చేశాను. నాకు రాలేదు కరోనా. ఎందుకని? అంత భయపడిపోయారు కదా మిగతా వాళ్ళు. మన చైతన్యంలోనికి ఎవరు ఏది రానివ్వరు. ఆయన ఎందుకంటే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి స్కాన్లు అయి చేసి ఏదో ఆపరేషన్ కి రెడీ చేయడానికని చేసిన ప్రయత్నంలో బయటికి వెళ్ళినప్పుడు వచ్చింది ఆయన బాడీకి. అయినా ఆయన మైండ్ వేరు, నాది వేరు. నేను అంతా చేసిన తర్వాత కూడా అందరం టెస్ట్ చేయించుకున్నా ఎవరికి ఏది రాలేదు. అంటే మన యొక్క పాజిటివ్నెస్ అట్లా ఉపయోగపడింది. అలాగే ఆ తర్వాత ఇక కరోనా అది అయిపోయిన తర్వాత 20 days అయినాక మిగతా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చేసేవాళ్ళు. భయపడేవాళ్ళు కాదు. మన ఇంటికి రావడానికి భయపడడం లేదు. మన పిరమిడ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి మోటివేట్ చేసి కాసేపు పిల్లలతో సహా వచ్చేసేవారు. అదేంటో అట్రాక్ట్ చేసింది అనమాట ఆ పిరమిడ్. ఆ పిరమిడ్ తన వైపు లాక్కుంది. ఆ భయాల్ని అది పోగొట్టుకోవటం కోసం ఇంట్లో నుంచి బయటికే రాలేని పరిస్థితుల్లో కుటుంబాలు 4 సార్లు 5 సార్లుగా షిఫ్ట్లుగా వచ్చేవారు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. అప్పుడు వెంటనే మా పాపాళ్ళు ఏం చేశారంటే, అమ్మ నువ్వు డాడీ దగ్గర ఉండాలి, డాడీకి కావాలి కాబట్టి సర్వీసు, నువ్వు ఒక పని చెయ్యి, నేను బయటికి వెళ్ళి ఏమీ చేయలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావు కదా, 20,000 పెట్టి ఒక అటెండర్ ని పెడతాం, డాడీ అతను చూసుకుంటుంటాడు, టైం ఫుడ్ నువ్వు ఇవ్వు, మిగతాయి వాళ్ళకి షిఫ్ట్లుగా వాళ్ళు రమ్మని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టుకుని నువ్వు పైన పిరమిడ్ లో చేసుకో అని అంటే, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళకి ధైర్యం చెప్పటం, ఫోనుల ద్వారా నేనా ఢిల్లీలో ఎయిమ్స్ కి లక్ష్మణరావు గారు రోజుకి 50,000 మందికి క్లాసులు చెప్పించేవారు. ఆ డాక్టర్స్ కి వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్ కూడా ఎవరి లాంగ్వేజ్ కి వాళ్ళు మార్చుకోగలగచ్చు. వాళ్ళ బెడ్ దగ్గర ఒక స్విచ్ ఉంటుంది. మనం ఓన్లీ తెలుగే కదండి అన్న, అది వాళ్ళు మార్చుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంట్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది అన్నారు. 48,000 చిల్లర విన్నారు ఆ రోజున మేము చెప్పిన మీటింగ్ కి. 1 hour చెప్తే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ కి వాళ్ళకున్న స్ట్రెస్ కి చచ్చిపోతామేమో, ఫ్యామిలీ మెంబర్స్ చూడమేమో, ఇంటికి వెళ్ళమేమో అన్న భయంలో ఉండి నెగిటివ్ లో ఉన్న వాళ్ళకి, మీరు బతుకుతారు, మీరు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు, మీ పిల్లల్ని మీరు చూస్తారు, కానీ సంసారాన్ని వదిలొచ్చి మీ ప్రాణాలు కాపాడటానికి ఉన్న అక్కడ నర్సులకు కానీ డాక్టర్లకు కానీ స్వీపర్స్ కానీ మీరు కోఆపరేట్ చేయకపోతే, మీరు వాళ్ళని ప్రేమించకపోతే, వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వకపోతే మీదంతా వేస్ట్ అవుతుంది. మీరు మెడిటేషన్ చేయండి, వాళ్ళకి కోఆపరేట్ చేయండి, వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఉండండి అని అంటే వాళ్ళల్లో వచ్చిన మార్పు అద్భుతం అంట. ఆ డాక్టర్స్ చెప్పిన రిజల్ట్ లక్ష్మణరావు గారు
అప్పుడు చేసిన ప్రయత్నాలు, పిరమిడ్ క్యాప్స్ పెట్టి, పిరమిడ్ షీల్డ్ ఇట్లా నడుము కట్టుకునేట్టుగా ఆప్రాన్ లాగా తయారు చేసి ఇచ్చారనమాట ఆయన. అటువంటి అద్భుతమైన సర్వీస్ లక్ష్మణరావు గారు కూడా చేశారు, మాతో చేయించారు. మాకు అవకాశం కల్పించినందుకు ఒకసారి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన శంకర్రావు గారికి కూడా చెప్తూ, ఇలాంటి కల్తీ మందులు మెడిసిన్స్ వేసుకుంటూ చిన్న తలనొప్పి రాగానే వెంటనే ఒక టాబ్లెట్ మింగేస్తున్నాం. అది వద్దు. మీరు ఎందుకు వచ్చింది, మనం ఆ పరిస్థితులను ఎందుకు, నాకు మొదటి నుంచి ఆ అవేర్నెస్ ఉంది. అప్పుడు నేను ఎన్నో కోర్సెస్ చేయటానికి కారణమైన నా ఆరోగ్య అవలక్షణాలు, అంటే ఆరోగ్యం తక్కువ అవటం వల్ల నేను చేసిన కోర్సెస్ అమోఘం. ఎన్నో కోర్సెస్ చేశాను, SSY అని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, ఎన్నో, అసలు ఒకటి కాదు, ప్రకృతి వైద్యాలని, మర్మకళ్ళని, ఇవన్నీ కూడా నేర్చుకోవటం జరిగింది. ఈ నేర్చుకోవడానికి కారణమైన ఆ ఆరోగ్యం సరిగా లేని పరిస్థితులకు కూడా ఒకసారి నేను క్లాప్స్ ఇస్తున్నాను. దాని ద్వారా నేర్చుకున్న నాలెడ్జి ఎప్పుడు రిపీటెడ్ గా క్లాసులు పెట్టిస్తూ ఆ మాస్టర్స్ మా ఇంట్లోనే ఉంచుకుని, నేనే ఆ ట్రైనింగ్ సెంటర్స్ లో అద్దె కట్టి మైకులు పెట్టి ఆ రోజుల్లో ఊరంతా తిప్పుతూ ప్రచారం చేస్తూ ఆ క్లాసులను కండక్ట్ చేస్తూ వచ్చిన దాని మీద నేనేం చదువుకున్నాను, నా చదువుతో ఇది సంబంధం ఉందా లేదా అనేది ఎప్పుడో మర్చిపోయాను. అంతకుముందు ఫీల్ అయ్యేదాన్ని, నా పేరు వాణి, వాణిలో మాత్రమే సరస్వతి ఉంది, నాకు ఒక డిగ్రీ కూడా లేదు అని ఫీల్ అయ్యాను. ఎప్పుడు అట్లా ఫీల్ అయిన నాకు ఈ రోజున పత్రిజీని క్వశ్చన్ వేసేదాన్ని, సార్ మీరు మౌనంలో ఉండమంటారు కదా, నాకు అసలు మౌనమే కుదరట్లేదండి చేయటానికి, ఎందుకని, నేను ఎప్పుడు చేస్తాను మౌనం అనేదాన్ని. అక్కర్లేదు మేడం, మీరు జన్మకు చెప్పడానికే వచ్చారు అనేవారు. నేను ఎప్పుడు కూడా అంటే మనం ఒక ఫీల్ తో ఉంటే ఆ ఫీల్ ని కవర్ చేస్తూ ఆయన చెప్పిన మాట నిజంగానే ఒక్కొక్కసారి మనం కూడా ఈ సమాజం పట్ల వాళ్ళ ఎదుటాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా ఎదురు చెప్పకుండా, వాదించకుండా మౌనం అనేది అక్కడ సాధన చేస్తున్నామంటే రోజులు అక్కర్లా, అది చాలు, అది మౌనం అక్కడ ప్రాక్టీస్ చేయటమే. ఇవన్నీ కూడా చెప్పకుండానే చెప్పేసి చేసి చూపించి వెళ్ళిన గురువులతో ఉన్నందుకు మరొకసారి ఆ ఎరుకతో మన చైతన్యానికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడ ఏమైనా మన ఈ భావ కాలుష్యాలు కూడా ఉన్నాయి కదమ్మా, మన జీవహింస ద్వారా కూడా ఆ జంతువులు పెట్టే, మన వాటిని చంపేటప్పుడు పెట్టిన ఆర్తనాదాలు కానీ, ప్రజల్లో హత్యలు జరుగుతున్నప్పుడు కానీ, ఈ వాటిని చంపిన వాళ్ళే మళ్ళీ హత్యకు గురవుతారు. అప్పుడు పెట్టే ఆర్తనాదాలు, ఇది గుర్తు చేసుకుంటే దాన్ని చంపరు. ఇలాంటి కాలుష్యాలన్నీ కలిపి పైకెళ్ళి, అన్ని కాలుష్యాలు కలిపి ఓజోన్ పొర పలచబడిపోయింది, బెజ్జాలు పడినాయి, దానికి ఒక హోల్స్ పడిపోయినాయి అని చెప్పి ఇదివరకు ఒకే పనిగా చెప్పేవారు. ఎప్పుడైతే ఇంతమంది గురువులు ఈ భూమి మీదకి వచ్చి రకరకాలుగా జన్మలు తీసుకుని వచ్చారు, మళ్ళీ పూర్వం తపస్సు చేసి చేసి వేల సంవత్సరాలు వాళ్ళ ఎనర్జీని ఇక్కడ పంచకుండా వెళ్ళిపోయిన, భౌతికంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని వచ్చి ఒకళ్ళు ప్రాణాయామాలని, ఒకళ్ళు యోగాలని, ఒకళ్ళు ధ్యానాలని, ఇలా రకరకాలుగా ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమాత కోసం గాని అందరికీ నాలెడ్జ్ ఇస్తూ నేర్పిస్తూ ఎలా జీవించాలి, లైఫ్ ఎలా ఆనందంగా జీవిస్తూ నువ్వు ఆరోగ్యంగా ఉంటూ ఒక అద్భుతమైన ప్రపంచానికి నీ చైతన్యాన్ని పంచు అని చెప్తున్న గురువులు ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూస్తూ ఉన్నాం. మనం భౌతికంగా ఎంతో మంది, కొందరు నమ్మవచ్చు, కానీ అందరినీ చూసేసి వచ్చాను. చివరికి ఇక్కడికి వచ్చిన ప్రయాణం ఇక్కడ ఆగిపోయిందనమాట, PSSM దగ్గర. ఎందుకు అంటే ఎట్లా అయినా కూర్చో, ఎప్పుడైనా కూర్చో, ఎవరైనా చేయొచ్చు అనే పద్ధతిలో పత్రిజీ చెప్పారు. తర్వాత ఈ పిరమిడ్స్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, మీరు క్యాప్ పెట్టుకోవచ్చు, అదిగో ఇంట్లో పెట్టారు కొందరు, అలా 2 పిరమిడ్స్ కట్టుకోవచ్చు, స్టాండ్ పిరమిడ్స్ ఉన్నాయి, అయినా చేసుకోవచ్చు. కాకపోతే మన ఎనర్జీని పెంచుకోవటం కోసం, మన ఎరుకను పెంచుకోవటం కోసం, దాని ద్వారా చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం మనం చేసే ప్రయత్నంలో ఈ పిరమిడ్స్ కూడా ఉపయోగపడతాయి. 4 పిల్లర్స్ గా పెట్టిన పత్రిజీ ధ్యానము, పిరమిడ్, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఎప్పుడు కూడా ఈ 4టిని కూడా ఒక పిల్లర్స్ గా, PSSM కి పిల్లర్స్ ఇవి,
మన లోగోలో కూడా మీరు స్టడీ చేయండి. ఎంత చక్కగానో ఆయన ఏర్పాటు చేశారు. వీటన్నిటి అర్థాలని తెలుసుకుంటూ దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ ఓజోన్ పొర అనేది ఊడిపోయింది అని సైంటిస్టులు కూడా చెప్పడానికి కారణం ఏంటనుకుంటున్నారు? పిరమిడ్స్ నిర్మాణం. చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ అని నిర్మించక్కర్లా. మన వాడకంలో మన ఇంట్లో మనం చేస్తున్న ఈ పిరమిడ్స్ దగ్గర నుంచి చిన్న చిన్న పిరమిడ్స్ కట్టుకుని ఇళ్ల మీద పెట్టుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా, మా ఇంటి పైన కూడా ఉంది, దానికి కూడా ఏ దేవుడి పేర్లు అవి రాకుండా అన్ని మతాల వాళ్ళు ఇంటికి వచ్చేట్టుగా పెడితే బాగుండు అని అనుకున్న నేను పేరు పెట్టేటప్పుడు కూడా ఆయన మౌనంలో ఉన్నారు. నేను ఫోన్ చేసి డ్రైవర్కి ఇస్తే ఆయన సర్వమంగళం పిరమిడ్ అని రాసేసి ఇచ్చారు నేను అడగకముందే. నా మనసులో ఏముందో, ఏం మతాలకు సంబంధించిన పేరు రాకూడదని అనుకున్నానో ఎప్పుడైతే దాంట్లో పెడతారో ఎన్ని మంగళకరమైన చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మంగళకరమైన శుభాలు జరుగుతూ హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. ప్రతినిత్యము జరుగుతుంది పిరమిడ్స్ లో ధ్యానం. అట్లాగే పౌర్ణమి అమావాస్య ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. హ్యాపీగా దాని చుట్టూ ఉన్న మొక్కలు కూడా ఎంతో పచ్చగా పెరుగుతూ, ఇంకొకసారి చూపిస్తాను మీ జూమ్ లో మార్నింగ్ వచ్చి ఎప్పుడైనా. ఇప్పుడు నేను కింద ఉన్నాను, పైకి వెళ్ళి పైన 2 అంతస్తుల పైన కూడా ములక్కాయలు ఎట్లా కాసినాయో, ఎన్ని వేల కాయలు సీజన్ కానీ మార్కెట్లో లేని టైంలో కూడా ఎట్లా కాస్తున్నాయో, అరటి చెట్లు ఎలా ఉన్నాయో, 2 అడుగులు 1 అడుగు మట్టిలో నుంచే వచ్చినాయి అన్నమాట. అంతే ఉంది గ్యాప్. టెర్రస్ మీద ఎట్లా ఉన్నాయో పెరుగుతున్నాయో చూస్తాము. ఇంతటి శక్తివంతమైన పిరమిడ్స్ ని మనం నిర్మించుకోవటానికి అవకాశం ఉన్న వరకు అందరం నిర్మించుకుందాం. ఈ ఎనర్జీని కొన్ని కిలోమీటర్ల దూరం విస్తరించేటట్టుగా మన వంతుగా దాని చైతన్యాన్ని పెంచుదాం. పిరమిడ్ చైతన్యం మనం తీసుకుందాం, మన ఎనర్జీని వాటికి ఇద్దాం చైతన్యాన్ని. ఓకేనా? అద్భుతంగా ఈ పిరమిడ్స్ ద్వారా 25,000 పిరమిడ్స్ దాదాపు నిర్మించబడి ఉన్నాయి. ఇప్పటికే ఇంకా కొన్ని లక్షలు రాబోతున్నాయి, విదేశాల్లో కూడా రాబోతున్నాయి. చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్. అట్లాగే మన పేరవరంలో కూడా మొన్న ఈ మధ్య మహావతార్ ట్రస్ట్ తరఫున జరిగింది. నేను కూడా వెళ్ళాను అక్కడికి, దాంట్లో పాల్గొన్నాను. అద్భుతంగా ఇట్లా మహావతార్ ట్రస్ట్ తరఫున అక్కడ పెట్టినప్పుడు కూడా వెళ్ళొచ్చాము. అది కూడా ఒక అద్భుతమైన పిరమిడ్. లక్ష్మణరావు గారి సారథ్యంలో ఎంతో మంది దానికి వర్క్ చేసి ఉన్నారు. వర్క్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ఎన్నో పిరమిడ్స్ ఇంకా రావాల్సి ఉంది. వీటి ద్వారా ఆ ఓజోన్ పొర అనేది క్లోజ్ అయిపోయింది. హోల్స్ పడినవి కూడా క్లోజ్ అయిపోయి ఉంది అంటే ఈ పిరమిడ్స్ ఎనర్జీ వల్లే అనేది మనకి తెలుసు, ప్రపంచానికి కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు. కాబట్టి అందరూ కూడా అడిగి వస్తారు ధ్యానంలోకి అని చెప్తే నేను వచ్చినప్పుడు అస్సలు నేను నమ్మలేదండి. ఎందుకంటే అప్పుడు చైతన్యం తక్కువగా ఉంది, ఎరుక కూడా తక్కువగా ఉంది. మనం ధ్యానం చేయలేదు కదా, అబ్బా వీళ్ళు మరీ ఇది చెప్తున్నారు అనుకున్నా. కానీ ఈ రోజున నేను గేట్ లో నిలబడి ఉంటే కూడా అమ్మ పిరమిడ్ ఇక్కడెక్కడో ఉందంట, ఎక్కడా అని అడుగుతున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇళ్ళాళ్ళు. ఎందుకంటే చుట్టుపక్కల ఇళ్ళాళ్ళు ఎవరో రారు ధ్యానానికి, అట్లా చూస్తూ ఉంటారు, మాకు అన్ని తెలుసు అనుకుంటారు. అందుకని వాళ్ళు ఎంత అడిగి వస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వచ్చాము అంటే ఆ ఊర్లో పిరమిడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ వస్తున్నారు. అట్లాగే పార్కులు ఇట్లాంటి చోట్లలో కూడా మేము ఏం చేసామంటే బెంచెస్ వేసేసి మన పిరమిడ్ పేరు, సెల్ నెంబరు వేసేసి వస్తున్నాం అనమాట. ఒకటి డొనేట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది చూసుకుని వచ్చేస్తున్నారు, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వచ్చేస్తున్నారు. ఇలా మనం చాలా చెయ్యొచ్చు. అంటే గురూజీయే మార్కెటింగ్ పర్సన్, అవును కదా, పత్రిజీయే కోరమండల్ ఫెస్టివల్స్ లో మార్కెటింగ్ పర్సన్ గా ఉన్నారు. మనం కూడా అలాగే అవ్వాలి. మన చైతన్యాన్ని ఆ రకంగా విస్తరింపచేస్తూ ఈ పిరమిడ్స్ యొక్క ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని, పిరమిడ్ ప్రచారాన్ని చేస్తూ మంచి మంచి గురువులతో సత్సంగాలతో వెళుతూ ఇంకా జ్ఞానాన్ని పెంచుకుంటూ మన చైతన్యాన్ని, ఆత్మ విస్తరణని చేసుకుంటూ ముందుకు వెళ్దామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ గారికి, నిర్వహిస్తున్న అందరికీ కూడా, నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఫాలో అప్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను టైం అయిందండి, ముగిస్తున్నాను.